జగాలను గాచే జగన్మాతలు, వరాలిచ్చే వనదేవతలు, ఆదివాసీల ఆరాధ్య దైవాలు, అడగకుండానే అన్ని ఇచ్చేటి సల్లని తల్లులు, మేడారం సమ్మక్క సారక్క దేవతలు. 4 రోజుల సంధి ఆ దేవతలకు భక్తి శ్రద్ధలతోని పూజలు చేసుకుంటూ వస్తుర్రు భక్తులు. వనదేవతలను గద్దెల మీదికి తీసుకొచ్చి కొలుసుకోర్రు. ఇప్పుడు ఆఖరి ఘట్టం కింద మళ్ళోసారి దేవతలను వన ప్రవేశానికి తోలిచ్చిర్రు. రైట్, మేడారం జాతరలో తల్లుల దర్శనం ఒడిసింది. 4 వద్దులు మేడారం గద్దెల కాడ తల్లుల సుందర రూపాలను కుంకుమ పచనీలతో గొలుసుకున్నారు భక్తులు. ఆఖరి నాడు అంటే శనివారం నాడు క్షీరసారెలు పెట్టి తల్లుల్ని ఎడోళ్ల నాడు సాగదోలేదు. అంటే 4వ నాడు తల్లుల గద్దెల కాడ ఆఖరి రహస్య పూజలు ఒడిసినాక తల్లుల వన ప్రవేశానికి తోలిచ్చిరు అన్నట్టు. సమ్మక్కను శిలకలగుట్టకు, సారలమ్మను కన్యపెల్లికి, పగిడితరాజును పూనుగుండ్లకు, గోవిందరాజును కొండాయికి తోలిచ్చిరు గిరిజన పూజారులు. ఇట్ట ఏడోళ్ల నాడు తోలిచ్చుడుతో 4 వద్దుల వనదేవతల జాతర ఒడిసినట్టయింది. బుధవారం నాడు సారక్క గద్దెల మీద కొచ్చుడుతోని సులువైన జాతర తెల్లారి సమ్మక్క కొచ్చుడుతోని ఇగింత చోరు అందుకుంది. గద్దెల మీద కొలువు తీరిన తల్లుల దర్శన భాగ్యం కొరకు బుధవారం కెంచి శుక్రవారం వరకు ఏం తక్కువ 1.5 మందికి మీదనే భక్తులు వచ్చిర్రు. ఒక శుక్రవారం నాడే ఎంతమంది వచ్చిర్రు ఎరికేనా? 50 లక్షల మందికి మీదనే. ఇది నేనంటున్న ముచ్చట కాదు, నేను పోయి లెక్క పెట్టి వచ్చింది ఏం లేదు. అధికారులు వేసిన అంచనే మీకు చెప్తున్నా అంతే. ఇగిట శనివారం నాడు వచ్చేటోళ్ళ లెక్కలన్నీ బయటికి తీస్తే ఇంత ఎక్కువనే ఉంటది కావచ్చు. జంపన్న వాగుల పుణ్యతానాలు, సల్లని తల్లులకు మొక్కులు, నిలువెత్తు బంగారం ముడుపులు, బేరీల మోతలు, శివసత్తుల ఆటలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు, ఆటలు పాటలు. అబ్బో చిన్నగా లేదనుకోరాదు రే. ఏదైతే గానీ గిరిజన కుంభమేళ మేడారం జాతర మాత్రం ఈ పారి మస్తు సంబరంగా అయింది పోండ్రి.